వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు ఆర్జీవీ సినిమాపై ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వ్యూహం. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణభూతమైంది. వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలంగాణ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు పవన్ అస్సలు ఇష్టం లేదని అన్నారని లోకేష్ ఆరోపించారు. ఆ కక్షతోనే వ్యూహం సినిమాలో తమను కించపరిచేలా తెరకెక్కించారని పిటిషన్లో లోకేష్ పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీస్, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్, రామ్ గోపాల్ వర్మను పిటిషన్లో ప్రతివాదులుగా చేరుస్తూ లోకేష్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వ్యూహం సినిమాపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై హైకోర్టులో అయితే వాదనలు అయితే ముగిశాయి. మొత్తానికి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎన్నో వివాదాలకైతే కారణమైంది. వ్యూహం సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని చెప్పి ఏదైతే నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే ఈ వ్యూహం సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ సందర్భంగా కూడా రామ్ గోపాల్ వర్మ తనకు జగన్ అంటే ఇష్టమని, అలాగే చంద్రబాబు పవన్ అసలు ఇష్టం లేదని చెప్పి కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తానికి ఆ కక్షతోనే ఈ వ్యూహం సినిమా ఈ తెరకెక్కించారని చెప్పి కూడా ఏదైతే నారా లోకేష్ హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు అయితే వేయడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీస్, అలాగే డిజైనింగ్ కమిటీ, అలాగే రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్, అలాగే రామ్ గోపాల్ వర్మ పిటిషన్ లో ప్రతివాదులుగా చేరుస్తూ ఏదైతే లోకేష్ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో అయితే ఈ సినిమాపై అయితే వాదనలు అయితే జరుగుతున్నాయి. అలాగే ప్రస్తుతం ఈ రోజు కూడా దీనికి సంబంధించి వాదనలు అయితే ముగిసాయి. దాంతో హైకోర్టు అయితే తీర్పు అయితే రిజర్వ్ చేసింది. రేపు వ్యూహం సినిమాపై హైకోర్టు తీర్పు అయితే ఇవ్వనుంది. ఒకవేళ ఏపీలో ఎన్నికల ప్రభావం ఉందనుకుంటే కనుక తెలంగాణలో అయినా సరే విడుదల ఈ అనుమతికి ఇవ్వాలంటూ కూడా ఆర్జీవీ తరపున న్యాయవాది అయితే కోర్టును అయితే కోరారు. అలాగే తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మ తరపున లాయర్ అయితే వాదించడం జరిగింది. ఆర్జీవీ అడ్వకేట్ వాదనపై అయితే ప్రస్తుతం అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఏదైతే నారా లోకేష్ తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఇతను ఆర్జీవీ లాయర్ పై అయితే అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఏదైతే సినిమాకు ఎలాంటి తీర్పు వస్తుందో కూడా ప్రస్తుతం అయితే చూడాలి. అన్ని నిబంధనలకు అనుగుణంగానే అన్ని పరిశీలించాక వ్యూహం సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పి కూడా సెన్సార్ బోర్డు తరపున న్యాయవాది అయితే కోర్టుకి అయితే వివరించారు. అలాగే సినిమాను ముందుగా 5 సభ్యులతో కూడిన ఎగ్జామినింగ్ కమిటీ, ఆ తర్వాత చైర్మన్ పరిశీలించాలని చెప్పి కూడా తెలుస్తుంది. అనంతరం రివిజన్ కమిటీలో ఉండే 9 మంది అభిప్రాయాలను వ్యక్తిగతంగా రికార్డ్ చేశాకే సినిమాకు సర్టిఫికేట్ జారీ చేశామని చెప్పి కూడా ఏదైతే కోర్టుకి అయితే వాదనలు అయితే వినిపించారు. మొత్తానికి రేపైతే హైకోర్టు అయితే ప్రస్తుతం ఈ రోజు ఈ వాదనలు అయితే ముగిసిన తర్వాత తీర్పు అయితే రిజర్వ్ చేసింది. రేపు అయితే తీర్పు వెల్లడిస్తామని చెప్పి కూడా హైకోర్టు అయితే తెలియజేసింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.